జయ జగదంబే. శ్వేత అడిగారు, చైతన్యం అంటే ఏమిటి? ఇందులో నిజంగా ఈ సమాధానం చెప్పనమ్మా, మామూలుగా అయితే చెప్పకపోదును. కాకపోతే అందులోకి ఎక్కడ కూడా ఆ ప్రశ్నలో ఒక కాకిని చూపించి ఒక కూతురో కొడుకో, నాన్న ఇదేమిటి అని అడిగారు అనుకో, ఓపిక చెప్తాడు తండ్రి. అదే మామూలుగా ఓ 10 ఏళ్ళ పిల్లాడు లేదా కాకుల గురించి తెలిసినవాడు ఊరికే ఫర్ ది హెక్ ఆఫ్ ఇట్ కాకుల గురించి కొద్దిగా వివరంగా చెప్తారా, కాకులు ఎన్ని రకాలు ఉంటాయి అని అడిగాను అనుకో, నానంటాడు వెళ్ళి పుస్తకం చదువుకో అంటాడు. ఏమ్మా, అలా ఒక్కొక్కసారి ప్రశ్నకి అంతర్వాహినిగా ఉండేటువంటి ఉద్దేశ్యం స్ఫురించినప్పుడు ప్రశ్న కంటే కూడా ఆ ఉద్దేశ్యం పట్ల ఉండేటువంటి ఆదరంతో మనం సమాధానం చెప్తాం. ఇప్పుడు ఒక్క వాక్యం చెప్పాలంటే చైతన్యం అంటే ఏమిటి? ఉన్నదంతా చైతన్యమే, ఇంకొకటి లేదు. ఉన్నది అంతా చైతన్యమే, అందులోనే ఏమున్నా దైవం అను, భక్తులను, భక్తి అను, కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు సర్వము అదే చైతన్యంలో ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్తారమ్మా, కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ అని చెప్తారు. చైతన్యం అంటే ఉన్నదంతా చైతన్యమే, అంతకంటే వివరాలు అక్కర్లేదు నాయన. ఏదన్నా సరే నువ్వు బయట ఒక చెత్తబట్టు చూపించి చైతన్యం అండి ఇది అన్నావు అనుకో, అవును తల్లి చైతన్యమే అంటారు. పక్కనే ఒక ఆవు పేడేసిందండి, చైతన్యం, అవును. ఆ పక్కన పాలకోవ షాప్ ఉంది, అది చైతన్యమే. మరి శక్తి అంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి? మనం వింటూ ఉంటాం కదా, ప్రవచనాలు వింటాం, పుస్తకాలు చదువుతాం, ఇంటర్నెట్లో చూస్తాం, బ్రౌజ్ చేస్తాం. అయితే ఇది అంత తెలుసుకోకుండా విషయమా? కాదు నాయన, తెలుసుకోవాల్సిన విషయమే. కాకపోతే నోయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ నోయింగ్ ఎప్పుడూ ఉపయోగం ఉండదు. నాకు ఎకనామిక్ టైమ్స్ చదివేవాడిని నేను. ఏవో ఉంటాయి కదా కొద్దిగా కొంత ఫినాన్షియల్, ఎకనామిక్స్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పేపర్ అర్థమవుతుంది. అంటే అందరూ నాలా ఉండాలని అంటలేదమ్మా. నా సీఏ చాలా కాలం, చిరకాలం సీఏ పోయింది నాది. ఐసీడబ్ల్యూ పాస్ అయ్యాను కొత్త రాదు. ఇప్పుడు నేనేం చేసేవాడంటే చాలా ఇష్టం పేపర్ చదవడం, కానీ కనీసం ఐసీడబ్ల్యూ అయితే కానీ ఎకనామిక్ టెస్ట్ చూడకూడదు అనుకున్నాను నేను. అదే వెర్రానా అంటే వెర్రే. పంచదశ ఉంటే శ్రీచక్రాన్ని ముట్టుకోవచ్చు, పర్వాలేదు, అభిషేకం చేయొచ్చు అనేవారు కొందరు. మా సంప్రదాయంలో షోడశ ఉపదేశం ఉంటుంది. మహాదీక్ష అయిన తర్వాత, పాదుకాంత దీక్ష అయిన తర్వాత షోడశి అప్పుడు ఇస్తారు. అంతవరకు శ్రీచక్రాన్ని ముట్టుకోకూడదు. కళ్ళ నీళ్లు తిరిగేవి. అందరూ అనేవారు, అంటే మా సంప్రదాయం కాకుండా వేరే సంప్రదాయం వచ్చాను. నేను మీ ప్రశ్న గుర్తుందమ్మా, మీ ప్రశ్న గుర్తుంది. నేను ఊరికే శాఖాచంక్రమణం చేయట్లేదు, సందర్భం ప్రసంగం కరెక్ట్ అయినవి. కళ్ళ నీళ్ళు తిరిగినా శ్రీచక్రాన్ని ముట్టుకునేవాడిని కాదు. మిగతా సంప్రదాయాల వాళ్ళు, ఇంటికి బంధువులు వాళ్ళు ఉంటారుగా, దారా వచ్చి కూర్చో, అదేంటి నువ్వు పంచదశ ఉంది కదా అభిషేకం చెయ్యి అనేవారు. చేసేవాడిని కాదు. అదేంట్రా అంత పట్టుదల అనేవారు. పట్టుదల కాదు, అర్హత లేదు, యోగ్యత లేదంతే. లేదు, ఉట్టిపండి చేయొచ్చు కదా అని చేయడం.
అందరూ పోస్తున్నారు చెంబడి, నేను కూడా ముట్టుకోవచ్చని పోయాలి. ఎందుకలా? నాకు అమ్మ యోగ్యత ఇచ్చిన ముట్టుకుంటాను. అలా ఆ ఐశ్వర్య అయిన తర్వాత అంతకుముందు అర్థం అవుదా? అర్థం అవుతుంది, కానీ నేటివిటీ అంటామే అది లేదు. ఐ హ్యావ్ నో రిలేషన్ టు ది ఎకనామిక్ టైమ్స్ అండ్ ది సబ్జెక్ట్ దట్ ఇట్ టాక్స్ అబౌట్. పుట్టుకున్నాడు కదా. అలా మన ఊరికే క్యాజువల్గా చైతన్యం అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి, సృష్టి ఇలా ఎందుకు జరిగింది, ఇవి థీరీలు, ఉపయోగం లేనివి. ఆధ్యాత్మిక మార్గంలో ఎదరికి వెళ్ళాలి, అదే జీవితం, అదేదో సంగతి తేల్చుకోవాలి. అప్పుడు శక్తి గురించి తెలుసుకున్న, చైతన్యం గురించి తెలుసుకున్న, శక్తికి చైతన్యానికి పదార్థానికి ఉన్నటువంటి సంబంధం తెలుసుకున్న ఒక అందం. నిన్ను చిన్నపుచ్చట్లేదమ్మా, నువ్వు ఎందుకు అడిగావు అంటలేదు నేను. ఏదైనా ఒక ప్రశ్న మనం వేస్తే అది మనకు ఉపయోగపడాలి తల్లి. ఇప్పుడు నిజంగా నేను చెప్పిన సమాధానం మీకు నచ్చకపోవచ్చు కూడా. అంటే ఈ లెంగ్త్ సమాధానం ఒకటే కాదు నేను చెప్తుంటే. చైతన్యం అంటే ఉన్నదంతా చైతన్యమే, ఇంత సరళంగా ఉందా, అంతేనా? చైతన్యం అంటే ఇంతలా పుస్తకం చెప్తాం అనుకున్నానే అనిపించవచ్చు. చైతన్యం అంటే ఉన్నదంతా చైతన్యమే, కానీ ఆ ఉన్నదాన్ని అంతని చైతన్యంగా గుర్తించడమే సాధన. ఒకసారి చైతన్యంగా గుర్తించేస్తే బెంగలు లేవు, బాధలు లేవు, ఈర్ష్యలు లేవు, దుఃఖాలు లేవు. సాధించే వస్తువు లేదు, సాధ్యం లేదు, సాధన లేదు, సాధకుడు లేడు, ఏమీ లేవమ్మా. ఉన్నదంతా చైతన్యమే. నా వీడియోలో అంటూ ఉంటానే, అఖండ చైతన్య యొక్క స్ఫురణ అని. సర్వము చైతన్యమే అఖండమై ఉంది అనేటువంటి ఆ స్ఫురణ వచ్చిన రోజుని ఈ సాధనలు ఏవి లేవు. కాబట్టి చైతన్యం అంటే ఏమిటి అంటే, ఈ అల్టిమేట్ సాధనలో మొత్తం చివరి బిందువు ఏదైతే ఉందో దాని గురించి అడిగావమ్మా నువ్వు. అందుకని ఇలా చెప్పాను. అమలు, మరి మిగతా సాధన అంతా చేసావా, చైతన్యం అంటే ఏమిటో అని అడుగుతున్నావు అన్న భావం. ఏం నాయనా, నిన్ను నిందించట్లేదు, అవమానించట్లేదు. కాకపోతే ఒక పాప చందమా మీదకి ఎలా వెళ్ళచ్చు, సైకిల్కి ముందు కూర్చొని వెళ్ళాలా, వెనకాల కూర్చొని వెళ్ళాలా, నాన్న అంటే నాన్న ఎలా ఆలోచిస్తాడు అలా అనుకున్నాను, అంతే. తప్పుగా ఏమనుకోలేదు. కాకపోతే ఎంత విశాలమైన విషయం నాన్న చైతన్యం అంటే. తెలియదు, దాని అంతూ తెలియదు మనకి. సాధన అంతా దానికోసమే. ఏమ్మా చైతన్యం అంటే అది. ఇంకా జ్యోతి అడిగింది, ఇంత లేలెందుకు నాన్నగారు? లీలంటేనే అలా ఉంటుంది తల్లి, లీలంటేనే అది. ఇంత లేలెందుకు నాన్నగారు అంటే లీల అది. ఎన్ని కల్పాలు, ఎన్ని డైమెన్షన్లు, ఎన్ని ఉనికలు, ఎన్ని చైతన్యాలు, ఎన్ని రూపాలు. ఎందుకు? అది తెలిసిపోయింది అనుకో. ఇందాక అప్పుడు అమ్మ శ్వేతకి చెప్పిన సమాధానమే చెప్పాలి. ఆ లీల తెలియాలి అంటే ఆ లీల జరిపించే ఆ స్థితి నువ్వయ్యి ఉండాలి. నా వాక్యం తెలుగు సరిగ్గానే మాట్లాడుతున్నాను నేను. అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ వాక్యం ఏంట్రా ఇలా ఉంది అబ్బాయి నీది అని. ఆ స్థితికి, ఆ స్థితిలో ఉన్నవాడికి ఆర్ ఉన్నదానికి భేదం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒకటే వస్తువు. ఆ స్థితిని ధరించేవాళ్ళు రెండు ఒకటే. జ్ఞానము, జ్ఞాని ఒకటే. అలా ఆ పరమమైనటువంటి ఆ లీలను జరిపేటువంటి ఆ పరమేశ్వరి లేదా పరమేశ్వరుడు, అది అయితే తప్ప ఆ లీల ఎందుకు అనే దానికి మనకి అర్థం దొరకదమ్మా. ఆయన
నేను ఎప్పుడు మరొక ఉదాహరణలు ఇస్తాను. 10 ఏళ్ల కుర్రాడికి అంత అర్జెంటుగా వాళ్ళ అక్క సాయంత్రం బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత అలంకరించుకుని వెళ్తుంది? ఎక్కడికో పార్క్ వెళ్తుంది, వాళ్ళకి కాబోయే భావన మన సాయంత్రం చచ్చిపోతుంటే కూర్చోకి ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకోక ఎందుకు వెళ్తుంది పార్క్కి వెళ్తుందంటే వాళ్ళ అక్కకి తెలుసు పార్క్కి వెళ్తే ఏమవుతుందో. వీడికి తెలియదు, వీడి 16 ఏళ్ళు వస్తే కానీ తెలియదు. కొన్ని ఆ స్థితిలో మనం ఉంటే తప్ప దాని రుచి తెలియదు నాయన. పరమేశ్వరుని ఎలా తెలుసుకోవాలి అన్నాడు. నువ్వు పరమేశ్వరుడు అవ్వాలి, పీరియడ్. దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దాట్. యూ హ్యావ్ టు బికమ్ దాట్. నువ్వు బయట నుంచి ఎంత దాని గురించి తెలుసుకున్నా ఎందుకు ఉపయోగం ఉండదు. ఒక్కొక్కసారి మహర్షిని ఏదో మాట్లాడుతూ మధ్యలో నేను అడిగాను, మరీ తాతగారు అలా ఉంటుందండి అని. అంటే ఎలాగైనా ఉండొచ్చు అన్నారు ఆయన. ఏదో ఒక విషయం గురించి, ఒక ఆధ్యాత్మికలో ఒక విషయం, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక సంబంధం అలా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాను. ఎలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా అంటే ఎలా ఉండొచ్చు అన్నాను. అంటే 8 కన్సెక్యూటివ్ లైవ్స్ 8 కన్సెక్యూటివ్ లైవ్స్లో రామరావణులు స్నేహితులు. ఒక జన్మలో ఈయన భార్యను ఎత్తుకుపోయాడు, కొట్టుకు చచ్చారు. ఎంత అబ్సర్డ్గా ఉందమ్మా చెప్పేది. నేను నాన్నగారు కొద్దిగా నల్లమంది ఏమైనా తీసుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. ఏం లేదమ్మా, ఐఎమ్ సాబర్. రామరావణులు 8 వరుస జీవితాల్లో గాఢమైన స్నేహితులు. నేనన్నాను, ఏం మాట్లాడతా తాతగారు, ఏదో ఒకటి చెప్పేస్తారా మాకు? వినేవాళ్ళు వెర్రి లంచ్ కొడుకుల్లా కనిపిస్తారా మీకు? ఏం చెప్పేస్తారండి అన్నాను నేను. లేదు నాన్న, కరెక్టే, ఇక్కడ కాదు ఒక చోట అవును జరిగింది అది అన్నారు. చెప్పండి ఇంకా వింటాను అన్నారు. అని ఆయన ఈ రావణుడు జై విజయుల్లో ఒకడు కదా, అంటే విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుల్లో ఒకడు. అలాంటప్పుడు వాళ్ళు స్నేహితులు ఎక్కడయ్యారండి? వైకుంఠంలో ద్వారపాలకులు జై విజయులు ఏదో సనాతనో ఇంకెవరో మరోహళ్ళు ఎవరో మహర్షులు ఎవరో వచ్చారు, గోలైంది, శపించారు. సరే వీళ్ళు బయటకు రావాలి కాబట్టి ఇలా ఏదో ఒప్పందం, అదొక కథ అన్నారు ఆయన. అదొకటి కథ అంటే అదొక సంఘటన అలా జరిగింది, వేరేగా కూడా జరిగింది అన్నారు. అదేంటండి అన్నాను. ఒకానొక చైతన్య స్థాయిలో రావణుడు విష్ణువంశయే. బండబడ ఎంత అన్యాయం అండి. మేము వింటున్నాం కాబట్టి షాక్ మీద షాక్ మాకు. నేను ఏదో కృష్ణుడు రాక్షసవంశంలో జన్మించాడన్నారు. ఈవేళ రామచంద్రమూర్తి రావణుడు స్నేహితులు అంటున్నారు. అందరూ 8 వరుస జన్మలు. అంటే అంతటి విష్ణువంశ ఉంది కనుకే సీతను ఎత్తుకెళ్ళగలిగాడు, ఎత్తుకెళ్ళనిచ్చారు. కథలో నాటకంలో అయినా సరే. అది ఎందుకండి అన్నాను. అన్నీ కాంట్రాక్ట్లు నాన్న అన్నారు తాతగారు. అన్నీ ఒప్పందాలే.
అది లీల. ఒళ్ళు గగుర్పొడిచే లీల, భయంతో ఒళ్ళు కంపించే లీల. ఎందుకు భయం? అమ్మో మనకి ఏమీ తెలీదు, దిక్కుమాల తీర్మానాలు చేసేసి జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటాం జనాల మీద. అమ్మ నా గుండోయ్, ఇలా ఉంటుందా? ఇందుకే ఈ ఒక్క కారణంతో సీతమ్మ ఎప్పుడూ నన్ను కోపడుతుంది. ఈ మధ్య సీతానామని జరిగింది ఒకటి, ఆ పండుగ. ఇది వరకు తెలియదు నాకు. మా గురువుగారు ఏదో షేర్ చేసేందులో ఒక మంచి శ్లోకం ఉంది. ఉద్భవ స్థితి సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. ఎంతో అందమైన శ్లోకం. చదివిన ప్రతిసారి కళ్ళబడి నీళ్ళు తిరుగుతాయి. ఏముందో ఏడవడానికి ఏం లేదు, ఏడుపు కాదు, కళ్ళు చెమరుస్తాయి అంతే. చెమర్చిన ప్రతిసారి మందలిస్తుంది ఆవిడ, పక్కపక్క నవ్వుతుంది. నాన్న తలుచుకుని ప్రతిసారి దేవుళ్ళు ఆడతావేనరా అంటుంది. అబ్బాయి లేదే, ఊరికి అలా వచ్చే అంతే, లేదు చదువుకుంటానమ్మా అంటాను. ఎన్నిసార్లు చెప్పాను నాన్న, అదంతా వట్టి నాటకం రా, వట్టి కథ నాన్న, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, నన్నెవర్రా ఏమన్నా చేయగలిగాడు, పుట్టారా నాన్న అంటుంది. లేదు లేవే, కథ అయినా కథను తెలిసినా కన్నీళ్ళు తిరగవా అమ్మ? కథని తెలిసే కన్నీళ్ళు తిరగకూడదురా. నువ్వు ఇమోషన్లోనే ఉన్నావు అనుకో, ఉద్విగ్నతలో ఉంటే దానిలో ఉండే మిగతా అందాలు తెలియవు నీకు. దాటాలి నాన్న అంటుందమ్మ. ఎమోషన్ దాటి చూడగలగాలి. మీరు ఒక సినిమా చూశారనుకోండి, మొట్టమొదటిసారి షోలే చూసినట్టు భోర్ని ఏడుస్తాం అమితాబ్ బచ్చన్ చచ్చిపోతుంటే. 25 సార్లు చూశారు షోలే. తర్వాత ఏం చూస్తాం, టైటిల్స్లో మ్యూజిక్ ఎంత బాగుంది, ఆ సూర్యులోంచి గుర్రాలు వస్తుంటే ఎంత బాగున్నాయి. అరే మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా దీపాలు కూడా లేవు, మసీదులో మాత్రం అజాన్ చెప్పడానికి మైక్ ఉందా, స్పీకర్ ఉందా అని ఒక ఆశ్చర్యం. ఇలాంటివివో అంటే కథలో, కథనంలో, దాని శిల్పంలో, పాత్రల యొక్క వస్త్రధారణ, నడత, ఆహార్యం, అదే ఆహార్యం వస్త్రధారణ ఒకటే, ఇలా మొత్తం అనేక సూక్ష్మమైన అంశాలు ఆ సినిమాలో చూడడం మొదలు పెడతాం. అది కథ అయినా జీవితమైనా ఉద్విగ్నత దాటిపోతే, ఒక మనిషి పట్ల హఠాత్తుగా ఏదో కోపం వచ్చేదో మాట్లాడేస్తాం అనుకోండి, ఆ కోపం లేదనుకోండి, ఆ ఉద్విగ్నతలోకి వెళ్ళలేదనుకోండి, ఆ మనిషి అలా ఎందుకు ప్రవర్తించారు అనేది తెలుస్తుంది. మన రియాక్షన్ వేరుగా ఉంటుంది. లీల గురించి మాట్లాడమంటే ఇది చెప్తున్నామయ్యా బాబు అనుకోవద్దు, దీనికి సంబంధం ఉంది. ఏదైనా సమస్తము లేలే అనుకున్నప్పుడు దాన్ని కాస్త ఎటువంటి ఇమోషను లేకుండా అవి ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది, ఏ విర్రాలు చేసి పెడుతున్నారా, ఇన్ని కథలు ఉన్నాయా, దేవుడి పని ఏం లేదా, ఇవేమీ లేకుండా ఏ పని వేది చేస్తున్నాడు దేవుడి ఇవన్నీ అని కనుక ఒక్కసారి ఆ ఇమోషన్ లేకుండా చూస్తే లీల యొక్క స్వభావ స్వరూపాలు లీలా మాత్రంగా కొద్దిగా తెలుస్తాయి. కానీ ఆ లీల మొత్తం లోతు తెలియాలంటే ఆ లీల నువ్వు అవ్వాలి. ఆ లీల నువ్వు అంటే పరమేశ్వరే లీల, లీలే పరమేశ్వరి. అటువంటి స్థితికి వస్తే తప్పిస్తే అది తెలియదు నాన్న. అంచేత లీల ఇలా ఎందుకుంది నాన్నగారు అన్న ప్రశ్నకి లీల కనుక అలాగే ఉంది, నేను తప్పించుకుంది చెప్పట్లేదు. ఇది నా అనుభవంలోకి వచ్చిన విషయమే. కాకపోతే ఇందాక అమ్మాయికి శ్వేతకి చెప్పినట్టే ఆ లీల జరిపించే ఆ మహాచైతన్యం, ఆ లీల రెండు ఒకటే అయిపోయిన స్థితి మన అనుభూతిలోకి వస్తే తప్పిస్తే దాని అందం, దాని ఆనందం మనకు తెలిసే అవకాశం లేదు. అయితే ఎంత చెప్పుకున్న థియరీ పుస్తకాలు అంతే చెప్తారుగా. ఉదాహరణ, లడ్డు తినాలి, గుండ్రంగా ఉంటుంది, పైన ఏవో కిస్మిస్ పళ్ళు అద్దుంటాయి, జీడిపప్పు అద్దు ఉంటుంది, ఇన్ని కేజీల బరువు ఉంటుంది, ఇంత నెయ్యి వేస్తారు, నా దిబ్బ తిరుగుండం ఉపయోగం లేదు నాన్న, అవేం ఉపయోగం లేదు. తినగలగాలి, సాధించాలి, తినాలి, అంతే. ఏమ్మా వేరే మార్గం ఏం లేదు. తర్వాత నిన్నటి నీ ప్రశ్న ఒకటి ఉంది, బ్రాహ్మణేతరుల దగ్గర మంత్రం తీసుకోవచ్చా అని. సమర్థులైతే కులం చూడకమ్మా, సమర్థులైతే కులం చూడకు.
కులం దేవుని తల్లి. బ్రాహ్మణులు లేని సంధ్యావందనం చేయనివాడు బ్రాహ్మణుడిగా మిగిలాడా? అక్కర్లేదు, అలా చూడక్కర్లేదు కులం. కాబట్టి రాముడి గురించి వేరే బ్రహ్మాండంలో అలా జరిగిందిట, తాతగారు చెప్పారు. లీల అంటే గుర్తొచ్చింది అది. ఇంకా మరొక చోట ఈవేళ మధుగారు ఏదో చెప్తూ 20 ఏళ్ళుగా అర్చన చేస్తున్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ శ్రీచక్రం దగ్గర ఉండేటువంటి స్పందన వేరు. అవునండి, ఎంత దాని యందు ఆస్థ ఉందో, దానితో ఎంత తగులుకొని ఉన్నామో మనం, అంతగా అది మనలో నిండుతుంది. దాని అందే వాళ్ళు హిందీ వాళ్ళు అంటారే, ముఖ్యంగా కృష్ణుడి గురించి వాళ్ళని తిరే రంగ్ మే హమ్ రంగ్ జాయే అని. ఆ దైవం యొక్క రంగులో మనం మునిగిపోయినప్పుడు అప్పుడు మీరు ఏ స్పందన, అంటే మధుగారి గురించి ఉద్దేశం చెప్తున్నాను, ఏ స్పందన మీరు పొందారో. మరికొన్ని మెట్లు, అవి చాలా మెట్లు అయి ఉండొచ్చు, మనం ఎక్కినప్పుడు ఒక్క మానవులే కాదు, అభౌతిక ప్రపంచంలో ఉండేటువంటి మిగతా జీవజాతుల వాళ్ళందరూ అంటాం కదా, యక్ష రాక్షస కిన్నెర కింపురుష పిశాచాది గణాలు కానీ, ఊరగ గరుడాది జాతులు కానీ, మిగతా దైవీ జాతులు, లేదా సాక్షాత్తు త్రిమూర్తులు, మహర్షులు, ఎవరన్నా సరే మన ఇంట్లో, భౌతికంగా మాట్లాడుతున్నాను సుమండి, మన ఇంట్లో ఉండేటువంటి ఆ చైతన్యం పట్ల ఆకర్షితులై వివశులై అక్కడికి వస్తారు. వాళ్ళు మాట్లాడాల్సినటువంటి ఆ అమ్మో అయ్యో అక్కడే కనిపిస్తారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు రాకపోకలు మనకి లీలామాత్రంగా, అలా స్పర్శ మాత్రంగా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఓ 2-3 చిన్న చిన్న కథలు చెప్తాను. ఒక మహాయోగిని ఒక ఆవిడున్నారు. మా మేనల్లుడితో ఆవిడ ముందు పరిచయం. ఆవిడ ఏ సందర్భంలో ఆవిడ కిందకి రాకూడని పరిస్థితి ఉంది. అంటే కిందంటే భౌతికంగానే ఉంటారు, అంటే భౌతికతలో ఆవిడ చైతన్యం ఇక్కడ పని చేయకుండా ఓన్లీ శరీరం ఉంటుందంతే. ఊరికే మామూలు సామాన్య వ్యవహారాలు, జీవన వ్యవహారాలు, శారీరక వ్యవహారాలు జరుగుతుంటాయి, కానీ చైతన్యం ఇక్కడ ఉండదు. అలాంటి ఒక సందర్భంలో ఎవరో ఒక ఆయన, ఒక మహారాజు ఎవరో కనిపించారు ఆవిడకి అంత పెద్ద ఆవిడకి ఆ మహారాజుగా స్ఫురించాడు ఆయన. ఆవిడ ఇప్పుడు నేను మాట్లాడడానికి లేదు, కానీ రేపు మీ మామని చూడమను అని చెప్పారు. అలా చూడమంటారా? మీరు కిందే ఉన్నారా? అవునండి, నేను కిందే ఉన్నాను. నాకు తెలిసిన నా ఉన్నత చైతన్యాల పని నాకు కింద వరకు తెలియదు. ఆవిడ మహాయోగిని, ఆవిడకి అన్ని తలాలు తెలుసు, నాకు అంతటి స్ఫురణ లేదు. కానీ కింద కొన్ని తెలుస్తూ ఉంటాయి, కింద వరకు వచ్చిన వాళ్ళు తెలుస్తుంటారు. అది కొన్ని తలాల వరకు తెలుస్తాయి అనుకుంటాను. అప్పుడప్పుడు వాళ్ళని చెప్తూ ఉంటారు, రే నాన్న చూడు కాస్త అని. ఆ చూడడంలో భాగంలో ఆవిడ ఒక ఉదాహరణ చెప్పింది. ఉదాహరణ కాదు, ఒక గుర్తు చెప్పింది. చతురస్రంగా ఉంది మొహం, ఎవరో చూడు అని. చతురస్రంగా మొహం ఎవరో చూడని చెప్పే లోపల నాకు ధ్రువుడు, మహారాజు అంటే మహారాజు కొడుకే, కానీ ఒక నక్షత్ర మండలాధీశుడు ఆయన కనిపించాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆయన ఫలానా మహారాజుట, భూమి మీద ఒక మహారాజు, చాలా ఈ మధ్యకాలంలో ఆయనే. సరే, ఆయన సంగతి చూడు ఎందుకు వచ్చాడో. నాకేమో ధ్రువుడు కనిపిస్తున్నాడు, ఈ కుర్రాడేమో మేనళ్ళు ఫలానా మహారాజుట. ఒరే, ఈ మహారాజు
ఎప్పుడైతే ఆ మహారాజు పేరు ఎత్తాడో ఈ పిల్లాడు, నేను ఒకసారి కళ్ళు మూసుకోగానే ఆయనే కనిపించాడు. ఆ అరే ఇందాక ధ్రువుడు కనిపించాడు, నా చిత్తభ్రమ ఏంటి, ఆఖరి ఊహించుకుంటున్నానా నేను ఇలా అయిపోయినట్టు. ఎందుకు ఇలా అయిపోయినట్టే, అక్కడ వాస్తవాన్ని కాకుండా నా మనస్సు చూపిస్తున్నటువంటి నేను ఒక చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇచ్చిన పని నేను చేయలేను. అర్థమవుతుంది కదండి, చేయలేను అని కించిత్తు ఇదయ్యాను. కానీ సరే వచ్చినవాడు ఏమిటో ఆవిడ చెప్తోంది కదా పేరు, అందుకని నాయనా ఏమిటి మీకు ఏం కావాలి. నేను కొన్ని యుద్ధాలు చేశాను. సరే చెప్పండి అయితే ఏమిటి. ఆ యుద్ధాల్లో పొట్ట గడవడం కోసం ఉద్యోగంగా సైన్యంలో చేరి నేను చేసిన యుద్ధంలో అనేక మంది సామాన్యులు మరణించారు. సామాన్యులు ఎందుకంటున్నాను, వాళ్ళకి ఈ రాజరికంతో, ఈ యుద్ధానికి ఏ కారణం ఉందో దాంతో ఎటువంటి సంబంధం లేదు. మరి వాళ్ళు ఎందుకు యుద్ధంలో చనిపోవాలి? అది నాకు చాలా ఆ దోషభావన చాలా బాధ పెడుతోందండి అన్నాడు. సరే నాయన, ఆ యోగిని దృష్టి కదా, నువ్వు యోగిని కదా కలిసావు, నువ్వు ఆవిడ దృష్టికి పట్టుకెళ్తానులే అన్నాను. చిత్రం ఏమిటంటే, ఆ చెప్పిన పేరు, ఆ మహారాజు పేరు ఏదైతే ఉందో, చరిత్రలో మనం మామూలుగా సామాన్యంగా ఆ పేరుతో ఒక మహావీరుడిని ఎవరినో చూస్తాం. ఆయన మన కథల పుస్తకాలు, అదే మన హిస్టరీ పుస్తకాల్లో దొరుకుతాడు. కానీ ఈ కలిసిన ఆయన కాదు. మీకు అర్థమవుతుందండి. ఉదాహరణకి ఎవరో ఒక సుబ్బారావు హిందువుల్ని కాపాడాడు, మహానుభావుడు, బాగుంది. ఎప్పుడు సుబ్బారావు గారు అనగానే ఆయన ఒక గుర్రం ఎక్కి మొత్తం అందరినీ ముస్లింల దండయాత్రలను నిరోధించి హిందువుల్ని కాపాడినవాడు వస్తాడు పిక్చర్లో. ఆయన యుద్ధాల గురించి ఎలా బాధపడుతున్నాడు తర్వాత తెలుస్తుంది. ఆయన కాదు, ఈయన మహారాజే, అదే పేరుతో ఉన్నవాడు, కానీ ఆయన ఒకటి కాదు. మరి ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన ఈసరికే అలాంటి పశ్చాత్తప్తుడై ఆయన ఆత్మ కొంత బాధపడుతోంది, కొంత మిగతా కర్మలు క్షీణించి తను చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఆత్మకి వచ్చి ఆ మహాయోగిని దగ్గరికి వెడదాం అనుకున్నాడు. కానీ నిజంగా ఆవిడ చూసింది ఆయన్ని కాదు. ఆవిడ ఆ తల్లి పై తరాల్లో ఎక్కడో పనిలో ఉంది, కింద భౌతికతలో కొద్దిగా స్పర్శ మాత్రం ఇతను కనిపిస్తున్నాడు. ఈవిడేం చేసింది, ఆ కుర్రాన్ని చూడమంది ఎవరినో, ఒరే ఇలా స్క్వేర్ ఫేస్తో ఎవరున్నారు చూడు, ఒకసారి వర్ణించమని మహారాజుల రూపాల్లో అంది. ఏదో ఒక ఇంటర్నెట్లో ఏదో ఒకటి ఇచ్చింది, ఫలానా పేరు అని. కాబట్టి నిజానికి వీడి అదృష్టం బాగుండి ఇప్పుడు నాతో సంసర్గంలోకి ఆ అమ్మగారి నోట్లోకి వీడి పేరు పడ్డం జరిగే, కానీ నిజంగా వీడు కాదు వెళ్ళినవాడు ధ్రువుడే. మీకు అర్థం అవుతుందండి, నుంచి కొంత కాంప్లెక్స్గా ఉందా? వెళ్ళినవాడు ధ్రువుడే, కానీ ఆ ముఖం చూసి ఆవిడకి ఎందుకో ఎవరు అనేది చూడకుండా ఆవిడ ఇలా ఉందిరా, ఎవరో చూస్తారా మీ మామని, ఆ పలానా మహారాజుని తెలుస్తోంది, ఏదో పలానా మహారాజు అయితే వెళ్ళి మాట్లాడమను, ఏం కావాలో కనుక్కోమని. ఆవిడ కనుక ఆ పిల్లాడి గైడెన్స్లో ఈ పేరు వెతికుండకపోతే ఆవిడ దాన్ని ఒకవేళ భూమి మీదకి వచ్చి, భూమి మీద అంటే భౌతికంగా భూమిలో ఉన్నా సరే, దృష్టి భూమి మీదకి వచ్చి ఆ వచ్చిన ఆవిడ ఒక్కసారి చూస్తుంటే ఆవిడ కూడా ధ్రువుడనే తెలిసేది. అయ్యా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ ఏదో పెద్ద తలాల్లో పై తలాల్లో ఉందంటున్నారు, ఈ ధ్రువుడు పై తలాల్లో లేడా? మీ ప్రశ్న ఎలా ఉంటుంది? ధ్రువుడు పై తలాల్లో లేడా? ఆయన భౌతిక తలంలోకి వచ్చి అడుగుతున్నాడు. ఆయన భౌతిక తలంలో దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. నేను మాట్లాడేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటే మరొక్కసారి జాగ్రత్తగా వినండి చెప్పేది. కాంప్లెక్స్ ఎందుకు ఉంటుందంటున్నానంటే, ఇది మా వాళ్ళు అంటూ ఉంటారు, మా సత్సంగీలు, నువ్వు చెప్పేది ఇంకోసారి చెబితే కానీ మిగతా వాళ్ళు అర్థం అవ్వట్లేదు అంటున్నారు. ఎందుకు? గురుగారి దగ్గర 18 ఏళ్ళు ఉండి ఇవి మాకు
మరీ విచిత్రంగా అనిపించవు. అలా కాకపోతే వెంటనే తర్కం వస్తుంది. మరి ధ్రువుడు పైతలంలో ఉంటాడు, మీరు చెప్తున్న మహాయోగిని పైతలంలోనే ఉంటుంది, సమస్య ఏమిటి అని. కాదు, ఆవిడ ఏ తలంలో ఉన్నాడో మొదటి విషయం, ధ్రువుడు ఆ తలంలో ఉండలేడు, అంతటి మహాయోగిని. 2, ధ్రువుడికి ఒకానొక భౌతికత దగ్గరలో ఉండేటువంటి సమస్య అది. సరే, నేను తాతగారిని అడిగాను, తాతగారు ఆ యోగిని ఇలా చెప్పారు, కానీ ఆ మహారాజు నా దగ్గరకు వచ్చాడు, కానీ ఎందుకు వచ్చాడండి? ముందు ధ్రువుడు వచ్చాడు, తర్వాత యోగిని ఈ శివుడు అంటాను, ఈ మహారాజు వచ్చాడు, ఆవిడ చెప్పిన పేరున్న మహారాజు, అది కూడా చరిత్రలో ఉన్నవాడు, మన ఎరిగినవాడు కాదు. ఆయన అన్నారు, వాడి అదృష్టం, ఆ యోగిని నోటిపడి వాడి పేరు వచ్చింది కాబట్టి వాడి ఆత్మకి ప్రవేశం వచ్చింది నీ దగ్గర రావడానికి. వాడికి ఏం మంచి జరగాలో జరుగుతుందిలే. లేకపోతే నువ్వు చూసిన ధ్రువుడు కరెక్టే. ఆ అమ్మగారు ఎందుకు చూడలేకపోయారు తెలియలేదు అంటే, ఆవిడ అసలు దృష్టి ఇక్కడ లేదు ఆవిడది. ఎవరు వచ్చారో చూడకుండానే ఆవిడ ఒక భౌతిక సాధనాన్ని ఉపయోగించారు. హ్యాడ్ షీ రియల్లీ లుక్డ్ ఎట్ దట్ సోల్, షీ వుడ్ హ్యావ్ నోన్. ఆవిడకి అలా స్పర్శమాత్రంగా ఎవరనేది తెలుస్తుంది. సరే, అప్పుడు ఈ చతురస్రంగా అంటే స్క్వేర్గా ఉండే మొహం కథ ఏమిటి అన్నది చెప్దామని నా తాపత్రయం. నేను ఆ ధ్రువుడిని అడిగాను, నాయన ఏమిటి నీ సమస్య? నేను నక్షత్ర మండలాధీశుడిని, నాయన నేను ఇలాగ పని మీద వచ్చాను, నాకు ఫలానా సమస్య ఉంది, ఇప్పుడు మాట్లాడలేదు నా సమస్య గురించి, ఇక్కడ సందర్భం అది కాదు, నాకు ఇలా సమస్య ఉంది. ఆ యోగిని, నేను యోగిని అంటే అంతే, ఒక కారణం వల్ల. యోగిని అంటే మీరు ఏదో ఒక మాల పట్టుకొని జపం చేసుకుని ఒక బొమ్మ ఊహించుకోకండి, మహాయోగేశ్వరేశ్వరి అని అంటాం అనుకోండి అమ్మవారిని, వాడు చెప్పక మాల వచ్చి కూర్చుంటుందనా? కాదు. సరే, ఫలానా సమస్య ఉంది నాయన, సరే నేను చూస్తానండి, చెప్తానండి, ఏం చేయాలో చూద్దానండి, దానికి మీ తర్వాత ప్రశ్న. నువ్వు చూస్తావా? ధ్రువమండలాధీశుడికి ఉండే సమస్య నువ్వు చూస్తావా? నువ్వెవరు? నేనేం కాదండి బాబు, నేనేం కాదు. నేను అది చూడగలిగే చైతన్యం యొక్క ఒక భౌతిక శరీరాన్ని. మీరు అలా అర్థం చేసుకోండి. ఈ మీ యూట్యూబర్ ఎవరైతే మీతో మాట్లాడుతున్నాడో వాడు ధ్రువమండలాధీశుడికి వచ్చే సమస్యని సాధించి వాడికి సహాయం చేసి పెట్టేటువంటి ఆ చైతన్య స్థాయి కాదు భౌతికంలో. పైన మరి నీకేం తెలుస్తుంది? ఎప్పుడూ కూడా అలాంటివి కొన్ని విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉన్న శరీరాలన్నీ కూడా సర్వచైతన్య స్థాయిలు యందు ఉండేటువంటి సమస్త శరీరాలు ఒకసారి అనుసంధానమై ఆ పని చేయాల్సి వస్తుంది. అందువల్ల అలాంటప్పుడు భౌతికతలో ఉన్న నాకు కూడా తెలుస్తుంది. ఈ విషయం చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ యూ ఫర్గెట్ ఆర్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్. స్టిల్ కొత్తగా ఎవరినో వచ్చిన వాళ్ళు ఎవరినో అంటే ఏ మాట్లాడతాడు వీడు అనుకుంటారేమో అని ఒకసారి చెప్తాను. నిజానికి ఇది కూడా ఒక విధమైన అహంకారమే. ఇన్ని క్యావియేట్లు, ఇన్ని డిస్క్లైమర్లు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు ఎక్కడ నా గురించి అపార్థం చేసుకున్నాను ఏమని అనుకుంటారేమో, అనవసరం నింద. అబ్బో, భయపడుతున్నట్టే కానీ ఎందుకే? ముక్కు మొహం తెలియని నన్ను ముక్కు మొహం తెలియని గొడవ నిందిస్తే ఏం కొమ్ములిపోతుంది? కానీ నిందపడ్డానికి శరీరం ఇష్టపడదు, మనస్సు ఇష్టపడదు. అదే అహంకారం. నేను అనేటువంటి స్ఫురణ ఉంటుంది కదా, అది గోల. సరేనా? ఆయన చెప్పాడు నాకు, అది ఆ స్క్వేర్ అంటే ఏమిటి చెప్పాడు. ఆయన ముఖం అంటే ఒక పని, అదేంటి అంతే, హెడింగ్ టువర్డ్స్ అంటాం మనం, టువర్డ్స్ సంథింగ్, ఏదో పని చేయడానికి ప్రారంభిస్తున్నాం. ఆ ట్రాన్స్లేషన్ ముఖంగా కనిపించింది. మరి స్క్వేర్ ఏమిటి? నాది 360 degrees సంబంధించిన ఒక వర్క్, మరి వృత్తంగా కనిపించాలి కదా. అలాగే అనుకుంటే 4 కోణాలు చతురస్రానికి కూడా కలిపితే 3.5 degrees అవుతాయిగా అన్నాడు ఆయన. లెక్క బాగానే ఉంది, బాగా సమాధానం చెప్పారు, నన్ను వెర్రాండి చేసుకొని. వృత్తానికి చతురస్రం ఎందుకు కనిపించింది చెప్పండి ట్రాన్స్లేషన్లో అన్నాను. వృత్తంలో స్మూత్గా వెళ్ళిపోతుంది భ్రమణం.
వృత్తం చుట్టూ ఇలా మీరు చెయ్యిలా తిప్పారనుకోండి, ఎక్కడ ఆగకుండా తిరిగిపోతుంది వృత్తంలో. మీ చెయ్యి వృత్తం యొక్క పరిధిలో మీరు మీ వేలు పెట్టి తిప్పితే అలా వెళ్ళిపోతుంది ఎక్కడ ఆగకుండా. చతురస్రంలో 4 భుజాల దగ్గర, కోణాల దగ్గర మీరు ఆగి పక్కకి, మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ పక్కకి. చతురస్రం అంటే నా యొక్క గమనం నిరోధించబడుతోంది. ఎంత అందంగా ట్రాన్స్లేట్ అయిందో. మనస్సు కూడా బహు రమణీయమైంది, బహు సమర్థమైంది. బొమ్మ ఎంత బాగా వేసింది చూడండి. చతురస్రంగా ఆయన ముఖం అంటే ఆయన చేస్తున్న పని, ఆయన ఒకనొక మండలంలో ఆయన చేసే పని మొత్తం సంపూర్ణంగా ఒక పని ఏదో ఉంది, దాన్ని రకరకాల అవరోధాలు వస్తున్నాయి అని చెప్పాడు ఆ గమనంలో. ఎంత అందమైన ట్రాన్స్లేషను. 360 డిగ్రీలే 4 కోణాలు కలిపితే. అట్ ది సేమ్ టైం స్మూత్ ఫ్లో ఉండదు, అల్లా ఉంటాయి. పైనుంచి ఒక భావం కింద దాని ఒక రూపం తీసుకుంటే మనస్సు దాన్ని అలా చేస్తుంది. మీకు హయగ్రీవుడికి గుర్రంతల కనిపించినా, నరసింహస్వామికి సింహంతల కనిపించినా దానికి ఏం లెక్కలు ఉంటాయో మనకి తెలియదు. ఏమండి? ఇలాంటి ఇంకొక చిత్రం చెప్తాను. ఒక సోల్ వచ్చింది ఆమె దగ్గరికి, బాలమ్మ దగ్గరికి. దాన్ని మా మేనల్తో మాట్లాడమని చెప్పింది ఆవిడ. మరి వాడికి ఒకసారి చూడరే వాడికి ఏం కావాలో అంది. వచ్చా, ఎందుకు నవ్వుతుందంటే ముందు తెలుస్తుంది మీకు. వచ్చాడు ఆయన. వస్తే ఈయన నమస్కారం బాబు, మీకు ఏం కావాలండి? నాకు బాలామంత్రం ఉపదేశం కావాలన్నాడు. నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. లేదు, అమ్మ దగ్గరికి వచ్చాను, అమ్మ నీ దగ్గర పంపించింది. అవునండి, అమ్మ దగ్గర మాత్రం ఎందుకు వచ్చారు మీరు? మామూలుగా ఏమన్నా కనుక్కోవచ్చు. లేదు, నీ దగ్గరకు బాగా చేస్తున్నవాడిని అన్నాడు. అనేసరికి అప్పుడు అమ్మ కల చేసుకుంది. ఒరే, వాడు బాల ఎంత చేశాడంటే బాలామంత్రాన్ని వాడు సిద్ధి పొందాడు. దాంతో వాడికి భౌతికమైన ఉపలబ్ధులు అనేకం చేకూరాయి. వాడు కడుపు నిండిపోయింది. ఇంకా వాడు ఏమనుకున్నాడంటే సిద్ధిని వాడదాము అనుకున్నాడు. వశీకరణగా వాడాడు. దాదాపు 50-60 మంది అమ్మాయిల్ని వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాడుకున్నాడు. ఎలా? వశీకరణ ద్వారా. లేదు, ఒక మోసం ద్వారా. ఒక సిద్ధి చూపిస్తాడు. మీరు కనుక ఇది చేయకపోతే మీ భర్త చనిపోతాడు, లేదా మీ పిల్లాడు చనిపోతాడు అని చెప్పాడు అనుకోండి. ఏం చేస్తుందా ఇల్లాలు? వీడు చూపిస్తున్నాడు, ఒక మహత్యం ఏదో చూపించాడు. ఓహో, వీడెవడో పెద్దవాడే, వీడు చెప్తున్నది వాస్తవమే అనిపిస్తుంది. నిజంగా అబద్ధం అది. నిజంగా అబద్ధం. భర్తకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆ పిల్లాడికి ఏం ప్రమాదం లేదు. వీడు వేరే సిద్ధి ద్వారా ఇంకొకటి ఏదో చూపించాడు, ఒక మహత్యం చూపించి ఆ అమ్మాయిని వాడుకున్నాడు. నిస్సహాయురాలై, వ్యవసరాలై ఒప్పుకుంది. కొంత వశీకరణ, కొంత మోసం, ఇలా చేశాడు. ఏమవుతుంది? పతనం అయిపోయాడు. ఎప్పటివాడు అనట, ఎన్ని 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వాడు, ఇన్నేళ్ళు పరిభ్రమించాడు. జన్మ లేకుండా, సరైన బతుకు లేకుండా. కానీ మరి బాలమ్మ దగ్గరికి వెళ్ళి రాగలిగాడు అంత పతనమైన వాడు. అదే మహత్యం. ఇన్ని 100 ఏళ్ళు రాలేకపోయాడు. ఆ కర్మ పలసనైన తర్వాత, జన్మకు అర్హుడైన తర్వాత, ఒకనాటి తీవ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ ఇది ప్రేమ కారణంగా వాడిని రానిచ్చిందమ్మ. ఏం కావాలి కనుక అని బాలామంత్రం అడిగాడు. వాడికి బాలంటే ప్రేమ లేకపోలేదు, ఇష్టం లేకపోలేదు, వచ్చిందని ఇలా తగులబడ్డాడు అంతే. మా మేనడు ఒక్క మాట మాట్లాడే లోపల ఆవిడే అందుట, ఆ వెధవకి బాలామంత్రం ఇవ్వకు అని. సరేనమ్మా, ఏం చేయమంటావు? మళ్ళీ అమ్మవారికే తిరుగుతాను అంటున్నాడుగా.
స్తోత్రాలు చదువుకోమను, మంత్రాలు అక్కర్లేదులే. ఇంకేమని చెప్తావమ్మా? గ్రామ దేవతల గుళ్ళల్లో కొలువు చేయమని కొన్నాళ్ళు. అక్కడ మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు, ఊరికే ఆవిడికి సేవ చేయడమే. నిత్యంలో ఏముంటాయి? పూజలు అర్చనలు కూడా ఉండవు. ఉండడంగా ఉంటుంది అంతే గుళ్ళో. ఎన్నాళ్ళమ్మా? కొన్ని జన్మలు అందావిడ. భూపతనం అయిపోయినటువంటి అతని స్థితి మళ్ళీ బిల్డ్ చేయాలంటే ఇటకాయ పేర్చుకుంటూ రావాలి. అందుకే అంటాను, మంత్రాల్ని, లలితా సహస్రాలను, మంత్రాన్ని, మరోదాన్ని, ఏదైనా దైవీ శక్తిని చిన్న చిన్న చిల్లరి విషయాలకి వాడుకోకండి. సరే, మొత్తానికి ఇప్పట్లో లేదు, ఇంకా బీజాక్షరాల మంత్రం అంటా మర్చిపో, ఇప్పుడేం లేదులే అనేసి ఒక నవ్వు నవ్వి, అయినా ఒరే నువ్వు నేను లాయర్లనరా అందుటే అదేమిటే అన్నట్టు వీడు. పెద్దాడిని ఒకసారి కనుక్కో, వాడేమంటాడు, అదే నిర్ణయించావు కదే అన్నట్టు. చచ్చా ఒక నా వాదన చెప్పాను రా. ఇందాక ఎందుకు నవ్వుతున్నానంటే ఎలా వాళ్ళు ముద్దొస్తే ఎలా ఆడుకుంటారు అమ్మలని. నా వాదన చెప్పాను, నీ వాదన నువ్వు చెప్పావు. అది ఇలా ఉన్నాడు స్టేట్, వీడికి మాత్రం నువ్వు అనుకుంటూ ఉంటావు. మన ఇద్దరం కూడా వాదన లాయర్లం. పెద్దాడు జడ్జిరా, వాడికి చెప్పి మామ ఏం చేయమంటాను కనుక్కో. వాడు ఏమంటే ఎదురా, వాడు మంత్రం ఇచ్చేద్దాం లేదా నా ఉద్దేశం తెలియజేద్దాం అనుకుంటున్నాను, వాడిని కనుక్కోదు. వీడు నవ్వి, ఎందుకు అలా ఆడిస్తావు, నువ్వే చెప్తావు కదా మావయ్య నువ్వు ఒకటే అని, అక్కడ నువ్వే చేసేదే కదా, మళ్ళీ ఇది ఎందుకే, అబ్బా పెద్దాడికి ఒకసారి చెప్పరా వెళ్ళి, నువ్వు జడ్జి బిట, అమ్మ చెప్పమంది, నువ్వే కదా జడ్జి, అది వేరేలే అందుట నాకు చెప్పాడు వాడు. మా నువ్వు జడ్జి బిట, నువ్వేమంటావు కనుక్కో. ఏమంటారు, అమ్మ చెప్పిన తర్వాత అలాగే ఉంటుంది కదా నాన్న. ఆ జడ్జిమెంట్ ఇక్కడ నా దగ్గర ఇచ్చింది ఎవరు? నేను అనేక సార్లు చూశాను ఆత్మల్ని కానీ వేరే ఏదన్నా ఎవరినన్నా మహర్షుల్ని వాళ్ళని ఏమన్నా పని మీద పంపించినప్పుడు పెద్దాడిని మాట్లాడమను, నేను వాడి దగ్గరే ఉంటాను అంటుంది. నా ద్వారా ఆవిడే మాట్లాడుతుంది. ఆ భోగం నాకెందుకు కలిగింది నాకు తెలియదు. తప్పకుండా విశేషమైన ఎప్పటిదో ఏదో పుణ్యం, దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ ఈ లగ్జరీ ఆఫ్ అమ్మ స్పీకింగ్ త్రూ మీ. అంతటి వైభవం. ఒక్కోసారి ఈ భౌతికమైనటువంటి ఇబ్బందులు ఒక్కసారి అనిపించిన బాలమ్మే మన ఒళ్ళో కూర్చుని మన చెప్పమన్న తీర్పు అదే చెప్తోంది అంటే అంతకంటే భోగం ఏంటి? సర్లేవయ్యా ఉన్నాయిలే కష్టాలు కానీ అనిపిస్తుంది. కానీ మళ్ళీ చెప్పానుగా, మళ్ళీ గోడను లేచి నుంచి గోడను గుద్దుకుంటే దీనమ్మ జీవితం అనిపిస్తుంది. కాకపోతే అలా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు జీవితంలో ఒక స్థితికి వచ్చాను. అమ్మ చల్లగా చూస్తే ఆ పని ఏదో ఉందంటున్నారు. ఆ పని అయితే నాకు మావిడికి ఇక్కడ పెద్దగా భౌతికంగా పని లేదు కాబట్టి మేము పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే పెళ్ళిళ్ళు చదువులు ఈ గోలంతా మాకు లేదు కనుక నేను అలా చెప్తూ ఉండొచ్చు. మీ కష్టాలు మీకున్నాయి కాబట్టి భౌతికమైన విషయాలకు అమ్మని అడగచ్చు అనిపిస్తుంది. అడగండి, తప్పులేదు. కానీ అంతర్వాహినిగా లక్ష్యం అమ్మని చేరుకోవడంగా ఉంచుకుంటే ఎప్పటికీ శ్రేయస్కరం. ఇప్పటికింతే. ఏమండి, మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.